హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను ఒక పెళ్ళికి పోయినా, అంటే మా రిలేటివ్స్ని. వాడికి ఏజ్ ఉంది కానీ లోకజ్ఞానం లేదు. సో వాడికి పెళ్ళి చేస్తున్నారు. నాకు తెలిసి పల్లెటూర్లు కదా, చుట్టుపక్కల వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయని చెప్పి మా వాడికి కూడా ఏదో ఒకటి చేసేద్దామని చెప్పి చేస్తున్నారు. అసలు వాడికి లోకం పట్ల అవగాహన లేదు, ఆ అమ్మాయికి బ్రతకడం పట్ల అవగాహన లేదు. అసలు ఏమి తెలియని వాళ్ళకి పెళ్ళి చేసి, ఎలా బ్రతకాలో ఏమాత్రం ఆలోచన లేని పిల్లలకి పెళ్ళి చేసి, ఆ తర్వాత వాళ్ళ నాగమాగం పట్టేయనికి పెళ్ళి కాకపోతే ఇంకెందుకు చెప్పు ఆ పెళ్ళి. జీవితం మీద ఇవాళ రోజుల్లో పూర్తి అవగాహన ఉన్నవాడు ఎవడు కూడా పెళ్ళి చేసుకుర్రా నాయన. ఏదో తెలిసి తెలియని ఆలోచనలతోటి ఇప్పట్ల పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ అసలు ఒకప్పటిలాగా లేవు రోజులు. అనవసరమైన కష్టాలు, అనవసరమైన ఇబ్బందులు, అనవసరమైన ఇరుకులు చాలా ఉన్నాయి. వాటన్నిటికీ మూల కారణం పెళ్ళి అవుతుంది తెలుసా. ఏదో పెళ్ళి కాకపోతే ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది మన వరకే, మనతోనే పోతుందిరా బాబు. అట్లా కాకుండా వన్స్ పెళ్ళి అయిందనుకో, నీ బరువు నువ్వేం మొయ్యాలా, నీ భార్య బరువు నువ్వేం మొయ్యాలా, తర్వాత మీ ఇద్దరి బై ప్రొడక్షన్లో వచ్చే పిల్లల బరువు నువ్వే మొయ్యాలా. చాలా కష్టం. మనం సంపాదించడం ఎంత, వాళ్ళ పోషణ ఎంత, అబ్బో ఆ కష్టాలు వేరే లెవెల్ మామ. సాధ్యమైన వరకు చేసుకోకపోవడమే బాగుంటుంది. ఏముంది, ఇంక అప్పటికి చేసుకోవాలనిపిస్తే కొంచెం బెటర్గా సంపాదించిన తర్వాత, అరే ఇంకోటి మామ, ప్రతి దానికి మూల కారణం డబ్బురా బాబు. అట్లని చెప్పి డబ్బు ఉన్నంత మాత్రాన పెళ్ళి చేసుకుంటే సెట్ అవుతుందని కాదు. పెళ్ళి అయిన తర్వాత డబ్బుతో కూడిన బాధలు వస్తాయి, రెండు మనుషులకు సంబంధించిన బాధలు వస్తాయి, ఇంకా రకరకాలు ఉంటాయి. అవి చెప్పేటివి కాదు, ఫేస్ చేయాల్సినవే. ఫేస్ చేసేటప్పుడు అర్థమైతే ఎవడన్నా చెప్పింటే బాగుంటుండే కదా, అసలు ఈ పెళ్ళి అనే ఉచ్చులోకి దిగకపోతుంటాయి కదా అని చెప్పి. గట్టిగా ఒక్క మాటలో మాట్లాడితే అసలు పెళ్ళి అనేది ఇవాళ రోజుల్లో అవసరమే లేదు నన్ను అడిగితే. అరే ఎవడు ఎప్పుడు ఎట్లా వస్తున్నాడో తెలుస్తలేదు. ఆ దానికి దబా 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 పెళ్ళి చేసుకోవటం, పెళ్ళి చేసుకున్న తర్వాత దబా దబా పిల్లల్ని కనడం, పిల్లల్ని కనేసి ఏదో రోడ్డు మీద హవా చూపించడానికి స్పీడ్గా రైడ్ చేయడం, అమాంతం దేనిలో గుద్దుకొని రావడం. ఆ తర్వాత పిల్లలు, భార్య పిల్లలు వీళ్ళంతా ఆగం. అప్పటి నుంచి వాళ్ళకి సపరేట్ కష్టాలు మొదలవుతాయి. ఇవన్నీ ఎందుకురా బాబు, అదేదో మనం పోయేటోళ్ళం. ఎవడు ఎట్లా చేస్తున్నాయో తెలియదు. ఇంక మాత్రం దానికి పెళ్ళిళ్ళు అనవసరం నన్ను అడిగితే. ఆ బరువులు మనం మోయలేం రా నాయన. ఇప్పటి